ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం గం గణపతయే నమ. ఓం దుం దుర్గాయే నమ. హరి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం రాహుగ్రహదేవతాయై నమో నమః. మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా, అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం, వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం, అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు, అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు. అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి మార్చి 30 తర్వాత శని మారాడు, అట్లాగే రేపు మే 14 తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది. మే 18 తర్వాత రాహువు, ఇప్పటి వరకు మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో 1వ పాదంలో ఉండి. కాబట్టి అందుకని రాహువుని గురించి మాట్లాడుతున్నాము, అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము. మరి ఈ యొక్క రాహువు మనిషి, అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది, తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి. అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు, మరణం లేకుండా ఉండటానికి, ఇబ్బందులు కలగకుండా ఉండటానికి. అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో, విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో శిరస్సు వేరు మొండెం వేరుగా చేసేస్తాడు. అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడి యొక్క తలకాయని రాహువుగా పరిణమిస్తారు. అట్లాగే ఓన్లీ మొండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుల్ని మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది. మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురు కూడా అసుర సంధ్య వేళలో, అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు, అటు రాత్రి కాదు, అసుర సంధ్య వేళలో తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవడం ద్వారా, అంటే రతిక్రీడ యందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు. అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు. ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహువుకి అంటే మూఢనమ్మకాలు మీద విశ్వాసం అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం, గురువుల యందు భక్తి పారవస్యం లేకపోవటం, అట్లాగే అన్ని అగాధాలు విఘాతాలు ఇబ్బందులు మానసిక వికారాలను కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహువు. శనివత్ రాహువు అంటే శని ఇచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు. మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు? పూర్వభాద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు. అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాశి ప్రభావాన్ని, రాశ్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి. కానీ ఈ రాహుకేతువులు అట్లా కాదు. రాహువు
తను ఉన్నటువంటి రాస్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు. తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు. తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు, భావాధిపతి ఫలితాలను ఇస్తాడు. రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడి యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు. కాబట్టి ఇన్ని రకాల వేస్లో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే 18వ తారీఖున. కాబట్టి మే 18 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా దాదాపు 1 సంవత్సరంన్నర పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద, ఇటు ప్రపంచము, అట్లాగే అంతరిక్షంలో, అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలని ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ రాశుల్లో, అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు, రాహు అంతర్దశలు నడుస్తున్నవారు, అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు, రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు, ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు, మరికొంతమందికి రాసుల వారికి ఇబ్బందిని, అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందకు పడవేయటం, జైళ్ళల్లో వేయించటం, అట్లాగే కుటుంబంలో విఘాతాలు కలగటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు. ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా, కుంభరాశిలో ఉండటం ద్వారా. కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క 1.5 ఇయర్. అట్లాగే ఈ యొక్క రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి, అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి ఎవరైనా సరే ఈ రాహువు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామ రక్ష. కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రే నమః ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు, జపాలు, హోమాలు, అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చండీ సప్తశతి, వనదుర్గ హోమాలు, అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి, దాన ధర్మాదులు కానివ్వండి, వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహు వలన కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారి విధంగా చేసుకోవటం, అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేనివారు, కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా వీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు కనుక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి, ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు, కాల్పనిక బిందువులు అంటారు. ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క, ఆ రాశ్యాధిపతి యొక్క, అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క, ఏ గ్రహం వీటిని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు, అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని, ముఖ్యంగా రాహువు 5వ స్థానాన్ని, 9వ స్థానాన్ని, 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసవ్య, అంటే వీళ్ళు అపసవ్య దృష్టిని కలిగి ఉంటారు. మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాన్ని ఇస్తారు, కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసవ్య దశలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే 18న మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద, 5వ రాశి మీద, సప్తమ దృష్టి సింహరాశి మీద, నవమ దృష్టి మిథున రాశి మీద పడుతోంది. కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి. అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే 18 నుంచి జూన్ 6 వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహువును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి, లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి, ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి
ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు, ప్రమాదాలు, అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. దీన్ని సర్పదోషం అంటారు. రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది. అట్లాగే మనకి 2 రకాల పద్ధతులు ఉంటాయి. రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు. అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి, కానీ వాటిల్ని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి, చండీ సప్తసతి ఉంది, అట్లాగే దశమహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ప్రదక్షిణ క్రమాలు ఉన్నాయి, దైవారాధనలు ఉన్నాయి, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. వీటన్నిటిని చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువులు దోషాలు ఉన్నాయో, సర్పదోషాలు, ముఖ్యంగా మనకి పితృదోషము, గురుదోషము, పత్ని దోషము, సర్పదోషము, ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు, పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు. వీటిల్లో ముఖ్యంగా కాలసర్ప దోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే, ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే, అంటే రాహు నుంచి అపసభ్య దశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు. ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు. అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు. అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు, పరాకు, ఇబ్బందులు, ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దోషం కలిగినటువంటి ఉంటుంది. కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు, దానాలు, హోమాలు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి, ఈయనకి మడి అంటూ, అట్లాగే ఆచారాలు, సాంప్రదాయాలు, గురువులపైన మన్నన, ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే 18వ తేదీ నుండి కూడా ఇప్పటి వరకు ధనస్థానము ద్వితీయంలో, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి ఈ రాహువు ఆర్థికంగా అవసరం లేని ఎంత ఖర్చు పెట్టించాడో, ఇప్పుడు కాస్త కుంభరాశి వారికి జన్మరాశిలోకి రాహు రావటం, అది మిత్రక్షేత్రం కావటం, ఒకంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడినప్పటికీ లేదా భవిష్యత్తులో పడాల్సిన అవసరం వస్తున్నప్పటికీ కూడా వీరు స్వయం శక్తి చేత ఏదైనా సరే కొన్ని వ్యాయామాదులు చేసుకోవటం ద్వారా కానీ, వాకింగ్ లాంటివి చేసుకోవటం ద్వారా కానీ వారు ఆల్రెడీ దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని రోగాలకి ఉపశమనం కూడా లభించడానికి రాహు కొంతవరకు తోడ్పడతాడు. కాకపోతే వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైనా ప్రణాళికలు రచించుకున్నట్లయితే వాటిల్లో ఆటంకాలు, విఘాతాలు, ఇబ్బందులు కలుగజేయడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఫ్రెండ్స్ విషయంలో ఎవరైతే స్నేహితులు ఉంటారో, లేదా అక్క చెల్లెళ్ళల్లో అక్కలు కానీ, అన్నలు కానీ, వీరితో కొంత మానసిక విభేదాలు కలగడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు. ఈ యొక్క రాహుకేతువుల యొక్క ఈ భేదం వలన వీరికి కంపల్సరీ కాలసర్ప యోగ దోషం అనేది సంప్రాప్తించినట్లు లెక్క. జాతకంలోనే కానివ్వండి, ఇప్పుడు కూడా వీరికి కాలసర్ప యోగం వస్తున్నట్టు లెక్క. దీనివల్ల ఏంటంటే ప్రతి పనిలో ఆటంకము, ఇబ్బందులు, అడ్డంకులు, మానసిక నిర్వేదము, శారీరకంగా వీరు కృంగిపోవటము, ఇబ్బందులు ఎదురవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఈయన యొక్క దృష్టి 9వ స్థానం మీద పడటం ద్వారా, అంటే కుంభరాశికి 9 తులారాశి అవటం ద్వారా తండ్రితో ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉన్నట్లయితే
లేదా ఉద్యోగరీత్యా వీరికి అంతకుముందు ఏదైనా సరే ఆ ఉద్యోగాల్లో కొన్ని అమరికలు సరిగ్గా లేక కోర్టు కేసులు ఉన్నట్లయితే వాటి పరంగా కూడా కొంత శారీరక అలసట, ఎక్కువగా ప్రయాణాలు చేయడం, అంటే వాళ్ళు ఇక్కడ ఉంటే కోర్టు కేసులు ఎక్కడో దూరంగా ఉండటం, దాని ద్వారా శారీరక అలసట కలగటం, భాగ్యహీనత్వం అంటే కొంత ధనాన్ని పోగొట్టుకోవటం, లేకపోతే ధనం ఖర్చు అవ్వటం, తండ్రి నుంచి వస్తుందనుకున్నటువంటి ఆర్జితం నష్టపోవటం, ఇలాంటివన్నీ కూడా కొంత అపశృతిగా ఇబ్బందులుగా కలిగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాల విషయంలో విఘాతాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. ఇరువురు మధ్య కొంత ఎడబాట్లు కలగటానికి, అంటే ప్రేమ అనేది నశించి, ప్రేమ లేకపోతే ఏమవుతుంది, లేనిపోని అనుమానాలు ఎక్కువగా కలుగుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి. కాబట్టి అనుమానాలు మనసు మీద తెచ్చుకోకండి ముందు. ఎందుకంటే అరే మనం తెలుసుకుంటున్నాం, జాతకాన్ని తెలుసుకుంటున్నాం, అరే మనకి రాహుకేతువుల వలన కాలసర్పయోగ దోషం నడుస్తోంది, కాబట్టి భార్యాభర్తలను జాగ్రత్తగా ఉండాలని ఒకరికొకళ్ళు సంయమనం పాటించాలి, ఫ్లక్చువేషన్స్ని ఎదుర్కొనే శక్తిని కలుగజేయాలి. దానికి ఏం చేయాలి, సర్పదోషంగా భావించి నాగేంద్ర స్వామికి ఇద్దరూ కూడా వెళ్ళండి. శనివారం పూట రాహుకాల సమయం ఉంటుంది 9 to 10:30. ఆ సమయంలో చక్కగా నాగేంద్ర స్వామికి అభిషేకం చేసుకోండి. ఓకే, ఇంకా శక్తి సరిపోవట్లేదు, ఆయన శక్తి ఎక్కువగా ఉంది, మాలాంటి వాళ్ళ చేత సర్పసూక్త పారాయణలు చేయించుకోండి. అట్లాగే వెండి లేదా బంగారం ఓపిక ఉంటే, ఇప్పుడంటే ఓపిక లేదు లేండి, ₹1,00,000 పెట్టి బంగారం కొని దాన ధర్మాదులు చేసేంత పరిస్థితి ఎవరికి లేదు. కాబట్టి వెండి సర్పాన్నన్నా సరే చేయించి చక్కగా మినుములు, లేకపోతే ఉలవలు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి, వాటితో దానం చేయండి, సర్పసూక్త జపం చేయించి, లేదా సుబ్రహ్మణ్య పాశుపత హోమం, దాంపత్య హోమం చేయించండి. అంటే ఇరువురు మధ్య ఇలా ఉన్న, లేదా ముఖ్యంగా పెళ్లి కానటువంటి వారికి వివాహపరంగా కానీ, లేదా ప్రేమించుకొని వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అసలైనటువంటి ఆట బిగిన్ అవుతుంది. తొందరగా వివాహం జరగడానికి వీళ్ళు ఒప్పుకోరు రాహుకేతువులు. అప్పుడు వీరు చక్కగా ఒక శనివారం పూటో, లేదా మంగళవారం పూటో, ఆదివారం పూటో రాహుకాల సమయంలో దీపారాధనలు పెట్టుకోండి. అమ్మవారి దుర్గాదేవి నామస్మరణ చేయండి. దుర్గా 23 నామం ఉంటుంది. చక్కగా దుర్గార్తి శమని, దుర్గాపద్వ నివారణి, దుర్గమచ్ఛేదిని, దుర్గసాధిని, దుర్గనాశిని అని దుర్గాదేవి యొక్క 32 నామాలు ఉంటాయి. చక్కగా రోజుకి 3 సార్లు చదవండి. ఎటువంటి కార్యక్రమమైనా ముందుకెళ్తుంది, ప్రేమ గట్టిపడుతుంది. అట్లాగే భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగడానికి ఆ తల్లి మీకు సద్యోస్ఫురణ శక్తినిస్తుంది. సరైన సమయానికి సరైనటువంటి సృజనాత్మక శక్తిని, ఆలోచన సరళిని మారుస్తుంది. కాబట్టి నాగేంద్ర స్వామి దేవాలయాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. అట్లాగే సంతాన విచ్ఛిత్తి, అంటే ఏదైనా గర్భ విచ్ఛిత్తులు కలగడం, సంతానపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా, వారు మీ మాట వినకపోయినా, వారి వలన ఆర్థికంగా నష్టపోతున్నా, లేదా షేర్స్, లేకపోతే ఏదైనా ధనాన్ని మీరు గవర్నమెంట్ పరంగా పెట్టి ఉంటే లాభం వస్తుంది అనుకుంటే అవి రాకపోయినా, ఇలాంటి వాటికి ఎన్నో మనకి హోమాలు, దానాదులు చేయడం ద్వారా కొంత పరిపక్వత కలిగి చక్కటి లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఆర్థికంగా అవసరం లేని ఖర్చులు మీకు మీద పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన కూడా ధన నష్టం కలగటానికి కుంభరాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సంతాన భాగ్యం కోసం సంతాన పాశుపత హోమం చేయండి. సంతానం ఆలస్యం అవుతున్నా, సంతానం వచ్చి దాని మీద ఎన్నో రకాలైనటువంటి భయాందోళన పడుతూ ఉంటారు, ఇది నిలుస్తుందో లేదో, ఇప్పటికే 4 వచ్చిపోయినాయి అని. అలాంటి వాళ్ళు చక్కగా సంప్రదించండి, సంతాన పాశుపత హోమాలు చేయించండి, సర్పసూక్త పారాయణలు చేయించండి, నాగేంద్ర స్వామి పూజలు చేసుకోండి. మనకింత మించి వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి రాహుకేతువులు ఆడే ఆటలో మనం పావులం కాకూడదు అనుకుంటే అమ్మవారిని, నాగేంద్ర స్వామిని ఎక్కువగా ఆరాధించుకోవాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా కుంభరాశి వారికి ఇప్పుడు పూర్వకాలంలో చేసినటువంటి పూర్వీకులు చేసినటువంటి తప్పులు, పితృశాపాలు, నాగశాపాలు, సర్పదోషాలు, ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతాయి. కాబట్టి ఆ శాప పరిహారార్థమై దేవాలయాలు తిరగండి. ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పళని వెళ్ళండి చక్కగా భార్యాభర్తలు. ఇట్లా ఎన్నో రకాలుగా మనకి దేవాలయాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, వారిని ఆశ్రయించండి. చక్కగా ₹10 సంపాదించిన దాంట్లో 10 పైసలు ఖర్చు పెట్టి చక్కగా దాన ధర్మాలు చేయండి. లేనిపోని వామాచార పద్ధతులని రకరకాల వాళ్ళు పుట్టుకొస్తున్నారు, వారి దగ్గరికి వెళ్ళకండి. వారి దగ్గరికి వెళ్తే ఉన్న ఆస్తులు కరిగిపోతున్నాయని చాలామంది బాధపడే వాళ్ళు ఎంతోమంది చెప్పుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి ఆచారాలు అవసరం లేనిది, మనకు ఉన్నటువంటి మానసిక ఆచారం చాలు. ఉన్నదాంతో ₹10 10 పైసలు ఖర్చు పెట్టి మనం పూజలు చేసుకుంటే చాలు, ఫలితం వచ్చేస్తుంది. లేనిపోని ఆచారాల దగ్గరికి మనకి సంబంధం, ఎందుకంటే రాహు అనేటటువంటి వాడు వామాచారానికి సంబంధించిన వాడని చెప్పి రకరకాల అవసరం లేనటువంటి వ్యవహారాల వైపు తీసుకువెళ్తున్నారు మన యొక్క ఆలోచనల్ని. కాబట్టి తొందరగా దాని జోలికి పోకండి. మనకి మాట్లాడేటప్పుడే తెలుస్తుంది ఎవరెటువంటి వాళ్ళు అనేది. కాబట్టి జాగ్రత్త వహించండి, మనకున్న సత్సాంప్రదాయాల్ని పాటించండి, మనసుని గట్టి చేసుకోండి. చక్కగా మనకు వచ్చేటటువంటి ముందుగానే తెలుసుకుంటున్నారు కాబట్టి
ఈ యొక్క విషయాల యందు దైవనామస్మరణ చేస్తూ మనకు వచ్చే కష్ట నష్టాల నుండి విముక్తి కలిగించుకోవడానికి మీ యొక్క స్వయం కృషితో మీరు పోరాడండి. ఓం దుమ్ దుర్గాయే నమో నమః. మే 18వ తారీఖున రాహువు కుంభరాశిలో సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా కొన్ని రాశుల వారికి దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలగటానికి ఏమేం చేసుకోవాలో తెలియజేసుకునే ప్రక్రియలో ముఖ్యంగా అవి ఏమేమి రాశులంటే మీనరాశి, వృషభ రాశి, మిథున రాశి, ముఖ్యంగా కర్కాటక రాశి, సింహరాశి, అట్లాగే తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి. ఇన్ని రాశుల మీద ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం చాలా అత్యధికంగా ఉంటుంది. కాబట్టి వీరు తప్పనిసరిగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేయించండి, దానాలు మినువులు దానం చేయండి, గారెలు చేసి పంచాలి. అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన హోమాలు చేయించండి. చక్కగా 18 రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరించండి. 6 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్పసూక్త పారాయణలు చేయించండి, జప పారాయణలు చేయించండి. ఇంకా సర్పదోషాలు పితృదోషాలు ఉన్నవాళ్ళు సర్ప బలి కార్యక్రమాలు చేయించండి. పిల్లలు అట్లాగే పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు కావాలనుకునే వాళ్ళు, గర్భ విచ్ఛిన్నం జరుగుతున్న వాళ్ళు, అట్లాగే అకాల మృత్యువు పొందినటువంటి వారి ద్వారా కలిగే నెగిటివ్ ఎఫెక్షన్స్కి సంబంధించిన వారు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలు చేయించుకోండి. ఇట్లా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమాలు చేయించండి. దీని ద్వారా అనారోగ్య సమస్యలు, అనుకున్న కార్యక్రమాలు వెనక్కి వెళ్ళటం, ఉద్యోగ భద్రత లేకపోవటం, మాట వాగ్దోషాలు, పితృదోషాలు, సంతాన దోషాలు, లేదా మీరు చేసేటటువంటి బిజినెస్ల్లో అరిష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి, పితృదోషాలు, సర్పదోషాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన, అట్లాగే చండీదేవి దుర్గాదేవిగా అవతరించింది కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన చండీ సప్తశతి హోమాలు, పారాయణలు, దుర్గా హోమాలు చేయించుకోండి. అంతా శుభప్రదంగా ఉండటానికి రాశుల వాళ్ళు ఈ 1.5 ఇయర్లో మీరు అనుకున్నట్లుగా కంపల్సరీ చేయించుకోండి. ఈ రాశుల వాళ్ళు ముఖ్యంగా నవంబర్ 23 తర్వాత ఆగస్టు వరకు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే రాహువు సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు వీరికి ఇంకా ఈతి బాధలు ఎక్కువ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా అందరూ ఆ యొక్క నామస్మరణలు చేసుకుంటూ శుభంగా సుఖంగా ఉండాలని ఆశీర్వచనం. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.